ఇవాళ ఐపీఎల్లో ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది. జోరు మీదున్న పంజాబ్ కింగ్స్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో ఢీకొట్టనుంది. న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. గత నెల రోజులుగా అలరిస్తున్న ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభ దశ కొద్ది రోజుల్లో ముగియనుండగా ఇవాళ ఐపీఎల్ 31వ రోజు జరగనుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో దూకుడుగా రాణిస్తోంది. మరోవైపు అజింక్య రెహానే కెప్టెన్సీలో కోల్కతా నైట్ రైడర్స్ కూడా పడుతూ లేస్తూ అప్పుడప్పుడు తన సత్తా చాటుతోంది. తాజాగా రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ టీం 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. అయినా పంజాబ్ టీంను తక్కువగా అంచనా వేయలేం. పంజాబ్ టీంలో ఆల్రౌండర్స్తో పాటు అనేక మంది మ్యాచ్ విన్నర్స్ కూడా ఉన్నారు. ఇక కోల్కతా టీం విషయానికి వస్తే ఈ టీంలో అనేక మంది మ్యాచ్ విన్నర్స్, స్పిన్నర్స్ ఉన్నారు. కేకేఆర్ 6 మ్యాచ్లలో 3 విజయాలతో 6 పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉండగా కేకేఆర్ కంటే ఒక మ్యాచ్ తక్కువ ఆడిన పీబీకేఎస్ కేకేఆర్తో సమాన పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. అయితే నెట్ రన్ రేట్ కాస్త వెనుకబడింది. రెండు జట్లు దాదాపుగా సమఉజ్జీలుగానే చెప్పొచ్చు. అయితే సొంత మైదానంలో ఆడటం పంజాబ్ టీంకు కొంత కలిసొచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్లే ఆఫ్ మ్యాచ్కు సమయం దగ్గర పడుతున్న వేళ రెండు జట్లు పోటాపోటీగా తలపడనున్నాయి. గెలుపే ధ్యేయంగా రెండు టీంలు తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రేమికులు మరో అద్భుతమైన మ్యాచ్ను వీక్షించనున్నారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇవాళ ఐపీఎల్లో ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది. జోరు మీదన్న పంజాబ్ కింగ్స్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో ఢీకొట్టనుంది. న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. గత నెల రోజులుగా అలరిస్తున్న ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభ దశ కొద్ది రోజుల్లోనే ముగియనుండగా ఇవాళ ఐపీఎల్ 31వ రోజు జరగనుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో దూకుడుగా రాణిస్తోంది. మరోవైపు అజింక్య రెహానే కెప్టెన్సీలో కోల్కతా నైట్ రైడర్స్ కూడా పడుతూ లేస్తూ అప్పుడప్పుడు తన సత్తా చాటుతోంది. తాజాగా రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ టీం 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. అయినా పంజాబ్ టీమ్స్ను తక్కువగా అంచనా వేయలేం. పంజాబ్ టీమ్స్లో ఆల్రౌండర్స్తో పాటు అనేక మంది మ్యాచ్ విన్నర్స్ కూడా ఉన్నారు. ఇక కోల్కతా టీం విషయానికి వస్తే ఈ టీంలో అనేక మంది మ్యాచ్ విన్నర్లు, స్పిన్నర్లు ఉన్నారు. కేకేఆర్ 6 మ్యాచ్లలో 3 విజయాలతో 6 పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉండగా కేకేఆర్ కంటే ఒక మ్యాచ్ తక్కువ ఆడిన పీబీకేఎస్ కేకేఆర్తో సమాన పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. అయితే నెట్ రన్ రేట్ కాస్త వెనుకబడింది. రెండు జట్లు దాదాపుగా సమఉజ్జీలుగానే చెప్పొచ్చు. అయితే సొంత మైదానంలో ఆడటం పంజాబ్ టీమ్స్కు కొంత కలిసొచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్లే ఆఫ్ మ్యాచ్లకు సమయం దగ్గర పడుతున్న వేళ రెండు జట్లు పోటాపోటీగా తలపడనున్నాయి. గెలుపే ధ్యేయంగా రెండు టీంలు తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రేమికులు మరో అద్భుతమైన మ్యాచ్ వీక్షించనున్నారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.